విజయనగరం జిల్లా గొర్లలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు నిరసనలు తెలిపారు. రైతులకు వైసీపీ నాయకులతో పాటు చీపురుపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తన మద్దతును తెలిపారు. రైతుల సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని నిలిపివేసే విధంగా జనసేన పార్టీ చర్యలు తీసుకుంటుందని ఆయన రైతులకు మాటిచ్చారు. మండలంలో గల మణిపురిపేట, బెల్లానపేట, దమర్సింగి, కెల్ల, సోలిపి సోమరాజుపేట గ్రామాలకు చెందిన రైతులు ర్యాలీగా వెళ్లి గొర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. స్టీల్ ప్లాంట్ మాకొద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వలన భూములు కోల్పోతున్న రైతులకు అండగా ఉంటామని జనసేన నాయకులు భరోసా ఇచ్చారు. రైతుల భూముల జోలికొస్తే నిరసనలను ఉధృతం చేస్తామంటూ అధికారులను హెచ్చరించారు. అలాగే ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గంలో గొర్రెల మండలంలో బెల్లంపేట అలాగే కొన్ని గ్రామాలు ఫ్యాక్టరీ వచ్చిందని చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో తప్పులు జరిగిన పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించమని చెప్పారు. ఎందుకంటే సరైన అందరికీ తెలిసేటట్టు ఎంఆర్ఓ గారికి వెళ్ళి అందరిని సర్వే చేసి అందరికీ ఇష్టపూర్వకంగా అయితేనే ఇలాంటి కంపెనీలు పెట్టాలి. అలాంటప్పుడు ఏదైనా ఇచ్చేటప్పుడు ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు మనం ఏదైనా ఉండాలంటే గవర్నమెంట్ ప్లేస్లు ఎక్కడుంటే అక్కడ ఇవ్వాలి తప్ప పంటలు పండే భూములు ఇవ్వడానికి లేదని. ఎందుకంటే కొండల పక్కన బోల్డ్ ఎకరాల భూములు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ అవన్నీ కూడా ఉచితంగా పోకుండా ఈరోజు ఇలాంటి ఫ్యాక్టరీలకు ఇస్తే తప్పు లేదు. ఎందుకంటే ఈరోజు రైతు కోసం అనేసి కూటమి ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా ఇస్తుంది. అందుకని ఈరోజు మేము కూడా కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ ఇప్పుడు కూడా ఇలాంటి తప్పులు జరిగితే దీన్ని కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెడతాం. న్యాయం జరిగే వరకు కూడా మేము నిలబడతామనేసి జనసేన పార్టీ తరఫున చెప్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, మీరు ఎక్కడ అన్యాయం జరిగినా మీరు వెళ్ళి నిలబడే బాధ్యత మీకు ఉందని చెప్పారు. అలాగే మీ అంట మేము ఉంటాం. కూటమిలో ఉన్న పెద్దలకు అన్యాయం జరిగితే మేము ఎంతవరకైనా నిలబడతామని జనసేన పార్టీ చెప్తున్నాం. పార్టీలు పక్కన పెట్టి పెద్దలకి పని చేయాలి, పేదవాడికి మంచి జరగాలి అనే పద్ధతిలో ఉన్నాం తప్ప ఈరోజు ఏదో మనకు వచ్చింది దోచుకుందాం అనే పద్ధతి అయితే మట్టుగా పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉండదు. అది ఎంతటి వారైనా ఆపే విధంగా మేము కూడా మీతో పాటు ఉంటామని, మీకు ఎంతవరకైనా వస్తామని చెప్పి జనసేన పార్టీ తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. స్టీల్ ప్లాంట్ తీసుకొస్తున్నారు, దానికి వ్యతిరేకంగా మేమందరం కూడా ప్రజల తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి మా పెద్దలందరూ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఎవరైతే ఈ కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ అధిష్టానాన్ని తీసుకెళ్ళి ఏదైతే ఈ కంపెనీని ప్రైవేట్ కంపెనీని తీసుకొచ్చి ఈరోజు ప్రజల మీద రైతుల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పెద్దలు ఇప్పుడు ఎవరైతే మద్దతు తెలియజేసిన పెద్దలందరూ కూడా వాళ్ళ పెద్దలకు అడిగి తెలియజేసి ఈ యొక్క కంపెనీని వెనక్కి తీసుకునే విధంగా మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏదైతే విజయనగరం జిల్లా గొర్రెల మండలం 6 గ్రామాలకు సంబంధించి కెల్ల పరిసరాల 6 గ్రామాలకు సంబంధించి ఏదైతే స్మెల్ట్ హౌస్ అనే వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ ఒక ఉక్కు కర్మాగారం పెట్టడానికి చీకటి ఒప్పందాలు కుదిరి కొంతమంది నాయకులు స్వార్థం గురించి ఈరోజు రాత్రి ఇక్కడున్న రైతులు భయభ్రాంతులు చేసి ఒక జీవో విడుదల చేయడం జరిగింది. మీ ద్వారా తెలియజేస్తున్నాం, ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ప్రాంతం విజయనగరం జిల్లా అంటే వెనుకబడిన జిల్లా కాదు, వెనుకకు నెట్టబడిన జిల్లా. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. రాయలసీమ కంటా చాలా వెనుకబడినటువంటి జిల్లా ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లా. మీరు సాధనైతే అభివృద్ధి చేయండి, కానీ మాకు ఆటంకం కలిగించండి, అన్యాయం చేయకండి రైతులకి. మీ ద్వారా ఒకటే చెప్తున్నాం, మీరు రేపు వచ్చి విపరీతంగా భూగర్భ జలాలు దోచుకొని ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటికి కాలుష్యం ఇచ్చి మా ప్రజల్ని మీరు అన్యాయం చేస్తారంటే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో మీ అందరి సహకారంతో జనసేన పార్టీ ముందుండి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఫ్యాక్టరీ ఆపే వరకు రాత్రనగా పగలనగా మీ అడుగులో మేము అడుగేస్తూ నిలబడతామని మీ అందరి ముందు దైవ సాక్షిగా ప్రమాణకం చేస్తున్నాం.